పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఊరట లభించబోతోందా? మంట పుట్టిస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు త్వరలోనే తగ్గనున్నాయా? అంటే తాజా పరిణామాలు అవునని అంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా హార్ముజ్ జలసంధి తెరుచుకోవడమే. హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ఎలాంటి కష్టాలు లేకుండా చమురు నౌకలు నేరుగా రావడంతో భారత్లో సిలిండర్ల కష్టాలకు చెక్ పెట్టబోతోంది. ముందుగా మనకు గ్యాస్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుంటే, భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, ఖతర్ వంటి దేశాల నుండి వచ్చే గ్యాస్ ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధి అత్యంత తక్కువ దూరం, తక్కువ ఖర్చుతో కూడిన ప్రధాన మార్గం. ఈ మార్గం అంతరాయం కలగడంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయి కృత్రిమ కొరత ఏర్పడమే కాకుండా ధరలు కూడా భారంగా మారాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ జలసంధి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. గ్యాస్ సిలిండర్ల ప్రయాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. అరబ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ నిల్వలు ఇప్పుడు వేగంగా భారత తీరానికి చేరుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న సరఫరా కష్టాలు తీరిపోయినట్లే. సరుకు రవాణా సులభం కావడంతో ఆయిల్ కంపెనీలకు భారం తగ్గుతోంది. ఫలితంగా ఉపశమనం సామాన్య వినియోగదారుడికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.